భగవంతుడు పూజ చేయండి, భగవంతుడు నామాన్ని తలుచుకోండి, భగవంతుడు ఉన్నాడని ఊహించుకోండి, దాంట్లో పరవశులవ్వండి అని చెప్తుంటే ఎంతసేపటికి ఎలా ఊహించుకోమంటారు, ఎట్లుంటుంది అది ఇదని చెప్తారు. అదే కనుక ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి కానీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి కానీ ఫ్యాంటసీలోకి వెళ్ళాం కానీ అది కరెక్టే కదండి, అవి జరుగుతాయి కదా అంటారు. అదేవిధంగా రేపు జరిగే పనులు ఉంటాయి, దాన్ని కూడా ఊహించుకుంటారు. అవును, నేను ఇలా చేయగలుగుతాను, ఇలా అచీవ్ అవుతాను, ఇలా ఉంటుంది నా లైఫ్ అని అది కూడా ఒప్పుకుంటూ ఉంటాం మనం. అంటే అది దృఢ నిశ్చయంతో సంకల్పంతో చేస్తారు. అదే ఇంకో విధంగా చెప్పినా అక్కడ కూడా చెప్తారు. కానీ భగవంతుడిని ఎందుకు తెలుసుకోరు? ఎక్కడ ఉంటే ఏదైతే మనకు ఎప్పుడు మన పక్కన ఉంటుందో, ఎప్పుడు మనం కావాలనుకుంటున్నామో, అక్కడ ఎక్కడైతే తరించిపోతామో, ఇంట్లో ఉన్న వాటితో కూడా ఇల్లే కదా స్వర్గం, దాన్ని కూడా మనం అనుకోవచ్చు కదా. ఆ విధంగా మనం తరించిపోవడానికి మనం ఒక మార్గం వెతుక్కోవడానికి భగవద్నామాన్ని తలుచుకుంటే మీకు తెలుస్తుంది అన్నదాన్ని ఎందుకు తెలుసుకోరు? తలుచుకుంటే కదా తెలిసేది, దాని మాధుర్యం దొరికేది అప్పుడే కదా.